విహారీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నార్మల్ రూమ్‌కి షిఫ్ట్ చేసుంటారు. ఇంకా సడెన్‌గా విహారీకి లక్ష్మి తనను కాపాడడం, ఎవరో పొడి చేయడం, లక్ష్మి కాపాడడం అంతా గుర్తుకు వచ్చి కనకం అనుకుంటూ ఒక్కసారిగా లేచి చేతికి ఉన్న సెలైన్ అవన్నీ తీసేసి బయటికి నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తాడు. ఇక సోఫాలో పండు పడుకొని ఉంటాడు. ఇంకా చుట్టూ చూస్తూ అలా వెళ్తూ ఉంటే అప్పుడే నర్స్ అక్కడికొచ్చి "సార్ సార్ మీరెక్కడికెళ్తున్నారు సార్? అలా నడవొద్దు ఇప్పుడే" అని చెప్తూ ఉంటుంది. ఆహ్, న నన్ను హాస్పిటల్‌లో చేర్పించారు కదా! కనకం ఎక్కడా అని అడుగుతూ ఉంటే, "కనకం ఎవరు సార్? మిమ్మల్ని హాస్పిటల్‌లో చేర్పించింది సిరి కదా!" అని చెప్తూ ఉంటే, "సిరియా?" అని అనుకుంటూ, "సరే ఆవిడెలా ఎక్కడున్నారు?" అని అడుగుతూ ఉంటే, "తను క్రిటికల్ వార్డ్‌లో ఉన్నారు సార్. తను కూడా క్రిటికల్‌గా ఉంది. తన హెల్త్ కూడా" అని చెప్పడంతో, "అవునా? ఎక్కడ? ఏ రూమ్‌లో ఉన్నారు?" అని చెప్తే, "ఇలా రైట్‌కి వెళ్లి లెఫ్ట్‌కి తిరగండి సార్ అక్కడే ఉంటుంది" అని ఆ నర్స్ చెప్తుంది. ఇంకా అలా విహారీ నెమ్మదిగా నడుస్తూ లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు. అప్పుడే బామ్మ డోర్ తీసుకొని విహారీ డోర్ తీసేలోపే బామ్మ డోర్ తీసుకొని బయటికి వస్తుంది. "విహారీ బాబు ఎలా ఉన్నారు?" అని అడుగుతూ ఉంటే, నేను బానే ఉన్నాను బామ్మ" అని ఆహ్, నన్ను కాపాడింది అని చెప్తూ ఉంటే, "నా మనవరాలేనయ్యా నన్ను కాపాడింది" అని చెప్తూ ఉంటుంది. "అవునా?" అని తనకెలా ఉంది అని అడుగుతూ ఉంటే, నిన్ను కాపాడే ప్రయత్నంలో 7 నెలల గర్భిణి తను. తన పొట్టకి దెబ్బ తగిలి తను కూడా కష్టమైన పరిస్థితిలో ఉంది బాబు. తనకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తూ ఉంటే, ఇంక నేను చూస్తాను అని విహారీ అని లోపలికి వెళ్ళేలోపే అక్కడికి యమున వచ్చి విహారీ అని పిలుస్తూ ఉంటుంది. ఇంక చారుకేశవ విహారీ ఏంట్రా నువ్విక్కడున్నావు? వాళ్ళ మనవరాలికి ట్రీట్మెంట్ జరుగుతుందిరా ఇక్కడ. పద నువ్వు ఇలా ఎందుకు నడుస్తున్నావు అని వెనక్కి తీసుకొని వస్తారు. ఇంకా అలా చారుకేశవ, యమున ఇద్దరు విహారిని తీసుకొని వచ్చి పండు, "రేయ్ పండు" అని చెప్పడంతో పండు లేచి కూర్చుంటాడు. "అది కాదమ్మా అలా కూర్చోగానే కునుకొచ్చేసింది" అని పండు చెప్తుంటే, "అదంతా పర్వాలేదు లేరా" అని యమున చెప్తుంది. ఇంకా విహారి అక్కడ ఆ కుర్చీలో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత "విహారీ బాబు ఇప్పుడు మీకెలా ఉంది?" అని పండు అడుగుతూ ఉంటే, "కొంచెం బానే ఉందిరా" అని విహారీ చెప్తాడు. యమునమ్మ విషయం చెప్పండి అని చెప్పడంతో, ఇప్పుడొద్దులేరా అని యమున అంటూ ఉంటుంది. "ఏంటమ్మా ఏం జరిగింది చెప్పు" అని విహారీ అడుగుతూ ఉంటే, "అది విహారీ ఇప్పుడు సహస్ర పురిటి నొప్పులతో ఈ హాస్పిటల్‌లోనే అడ్మిట్ అయ్యి ఉందిరా. నేను స్వామీజీని వెళ్లి కలిసాను. పుట్టబోయే బిడ్డకి ఎలాంటి సమస్యలు లేకుండా పుట్టాలంటే నువ్వే శివుడికి అభిషేకం చేయాలని 108 బిందెలతో సంకల్పం చేసుకొని అభిషేకం చేయాలని చెప్పారు నాన్న. కానీ నువ్వేమో ఇలాంటి పొజిషన్‌లో ఉన్నావు. ఇప్పుడు సహస్ర ఏమో అలా ఉంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదురా. నిన్ను కూడా ఇబ్బంది పెట్టలేను కదా!" అని యమున అంటూ ఉంటే, "విహారీ బాబు మీకు ఓపికుంటే చెయ్యండి బాబు. చిన్న పసి ప్రాణం కదా! ఒకసారి ఆలోచించండి బాబు" అని చెప్తూ ఉంటే, ఇంకా "అలాగే అమ్మ నేను చేస్తాను. బిడ్డ కోసం అంటున్నావు కదా! తప్పకుండా చేస్తాను" అని విహారీ అంటాడు. "రేయ్ పండు నువ్వు విహారీని తీసుకొని వెళ్లి ఆ పూజ ఏర్పాట్లు చేయరా. నేనిక్కడ సహస్ర దగ్గర ఉంటాను" అని యమున చెప్పడంతో, "అలాగే అమ్మా" అని పండు చెప్తాడు. మరోవైపు అంబిక బయటికి వస్తుంది. హాస్పిటల్ బయట సుభాష్ కలుస్తాడు. "ఏంటి అంబిక" అని ఉంటే "వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందిక్కడ" అని అంబిక చెప్తుంది. "ఇప్పుడు చంపేయనా వాడిని మరి" అని అడుగుతూ ఉంటే, "ఇప్పుడెలా చేస్తావు? చేయాల్సిందంతా చేసి చేతికి దొరికినప్పుడు చంపకుండా ఇప్పుడొచ్చి చంపుతానంటున్నావు" అని అంబిక మండిపడుతూ ఉంటుంది. ఇంకా సహస్రకి పాప డెలివరీ అయిందా? పాప పుట్టిందా? అని అడుగుతూ ఉంటే, ఇంకా లేదు తనకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంబిక చెప్తుంది. మనం ఆ ప సహస్రకి కడుపులో ఉన్నది పాప, బాబా అనేది తెలుసుకుంటే సరిపోతుంది కదా! అని అడుగుతూ ఉంటే, అది ఎలా సాధ్యం? అది కుదరని పని అని అంబిక అంటుంది. ఇక్కడే ఉన్న నర్సులకి ఎవరో ఒకరికి డబ్బులు ఇస్తే వాళ్ళే చెప్పేస్తారు. నువ్వెందుకు నేను కనుక్కుంటానులే అంటే, "నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో" అని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే సుభాష్ ఒక నర్స్‌ని పిలిచి ఆహ్, ఈ లోపల ఓ సహస్ర అనే ఒక అమ్మాయి డెలివరీకి వచ్చింది. తనకి పాప పుడుతుందా? పాప పుడతాడా? కొంచెం చెక్ చేసి చెప్తారా? అని అడుగుతూ ఉంటే, "అలా కుదరదు సార్" అని నర్స్ చెప్తుంది. "అలా ఊరికే ఏం కాదు మీకు డబ్బులిస్తాము. డబ్బులు తీసుకొనే చెప్పండి. మీకు లెక్కలన్నన్ని డబ్బులిస్తాను" అని చెప్తూ ఉంటే, "అలా చెప్తారా?" అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. "ఓకే సార్. మీకలా తెలియాలంటే ఒక పని చేయండి. హాస్పిటల్ బయట రైట్‌కి వెళ్ళి కాస్త స్ట్రెయిట్‌గా అలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్‌లో అక్కడ ఉంటుంది. అక్కడికెళ్తే అన్నీ చెప్తారు డీటెయిల్స్" అని చెప్పడంతో, "ఓహ్! అవునా? అక్కడేంటి స్కాన్ సెంటర్ ఉందా? మీ హాస్పిటల్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ అక్కడే ఉంటాయా?" అని సుభాష్ అడుగుతూ ఉంటే, "లేదు పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్‌లో అక్కడికి వెళ్లి అడిగితే లాఠీలతో, బెల్టులతో బాగా చెప్తారు" అని ఆ నర్స్ చెప్పి సుభాష్‌కి వార్నింగ్ ఇచ్చి, "ఇంకొకసారి ఇక్కడ కనిపించారంటే నేను పోలీసులకి కంప్లెయింట్ చేస్తాను" అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. అని సుభాష్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు విహారీ గుడికి వెళ్తాడు. ఇంకా అక్కడ కోనేరులో మునిగి స్నానం చేసి ఇట్లా పంచ కట్టుకొని రెడీ అయ్యి ఉంటాడు. విహారీ బాబు నెమ్మదిగా
కొంచెం ఓపిక తెచ్చుకొని చెయ్యండి బాబు అని చెప్పడంతో ఒక బిందె తీసుకొని వెళ్లి బావిలో ఉన్న నీళ్లు తోడి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు. ఓం నమః శివాయ అనుకుంటూ. ఇంకా అలా చేస్తూ ఉంటే మరోవైపు లక్ష్మికి స్పృహ వస్తుంది. సడెన్‌గా లేచి విహారి గారు అనుకుంటూ లేచి కూర్చొని తన చేతికి ఉన్న సెలైన్ అవన్నీ తీసేసి నెమ్మదిగా బయటికి రావడానికి వస్తూ ఉంటే తనకి బాగా నీరసంగా, ఇబ్బందిగా, కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. పొట్ట మీద చేయి వేసుకొని ఇబ్బంది పడుతూనే అలా బయటికి వస్తూ ఉంటే అప్పుడే బామ్మగారు నర్స్ అక్కడికి వస్తారు. ఇంకా "ఏంటమ్మా సిరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీకసలే బాలేదు కదా!" అని అడుగుతూ ఉంటే, బామ్మ విహారీ గారు ఎలా ఉన్నారు?" అని అడుగుతూ ఉంటే, "ఆయనకి ట్రీట్‌మెంట్ జరుగుతుందమ్మా. ఆయన బానే ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఇలా కూర్చో" అని అంటూ ఉంటే, "ఒక్కసారి విహారీ గారిని చూడాలి బామ్మ" అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది.